నైట్ లో వచ్చాయి, నిన్న డేలో కూడా వచ్చాయి ఓకే సైరన్స్. ఓకే అంటే రెగ్యులర్ గా కంటిన్యూషన్ లో ఉండదు కదా. అవును అవును మనకు ఎప్పుడైతే మిసైల్స్ వస్తాయో 1-2 minutes బిఫోర్ మనకు వాళ్ళు సైరన్స్ ఇస్తారు, వార్నింగ్ ఇమిడియట్లీ వెళ్ళిపోమని. మన ఫోన్ లకు కూడా మెసేజ్ వస్తుంది, అలర్ట్ వస్తుంది. ఓకే ఇన్ ఫ్యూ మినిట్స్ యూ మస్ట్ నీడ్ టు గో ఫర్ ద బంకర్ సేఫ్టీ అని చెప్పి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక 10-15 minutes తర్వాత 20 minutes తర్వాత మళ్ళీ మెసేజ్ వస్తుంది, మీరు ఇప్పుడు బయటికి వెళ్ళొచ్చు అని. ఓకే సో ఈజ్ ఇట్ వెరీ నార్మల్ దేర్? బయట పరిస్థితులు మోస్ట్లీ నార్మల్, మోస్ట్లీ నార్మల్. ఓకే చూస్తున్నారు కదండి, అన్ని బస్సులనే నడుస్తా ఉన్నాయి, చూస్తున్నారు కదా. యా ఓకే అంటే మీకు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కండిషన్స్ కి సంబంధించి మీకు వార్తలు ఎలా ఉన్నాయి? ఇరాన్ లో ఉన్నటువంటి కండిషన్స్ మీద మీ వార్తలు ఎలా ఉన్నాయి? అక్కడ న్యూస్ ఛానల్స్ లో కానీ, అక్కడ అలర్ట్స్ విషయంలో కానీ? ఇక్కడ అదే ఖమేనీకి సంబంధించి ఆయన ఫ్యామిలీ మెంబర్లందరినీ చంపేశారని, ఆల్మోస్ట్ ముఖ్యమైన నాయకులందరినీ కూడా లేపేశారని సమాచారం ఉంది. ఒకవేళ అధికార మార్పిడి జరిగిపోతే గనక పరిస్థితి కూల్ అయిపోతుంది. అధికార మార్పిడి జరగకుండా వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి కంటిన్యూ అయితే వార్ విల్ బి కంటిన్యూ. ఓకే అంటే ఇజ్రాయెల్ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి డెసిషన్స్ కి సంబంధించి కానీ మీకు ఎలాంటి వార్తలు వస్తూ ఉంటాయి అక్కడ? అంటే ఇరాన్ పైన ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ అంటే అమెరికాతో ఎలాంటి డీల్స్ కంటిన్యూ అవుతున్నాయి, ఇరాన్ మీద ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది అనేది ఎప్పటికప్పుడు అంటే మన దేశంలో ఇంత పెద్ద డిబేట్స్ నడుస్తుంటాయి, ఈ డిస్కషన్ అంతా నడుస్తుంటది కదా, మీకు కూడా అలాగే అప్డేట్స్ వస్తూ ఉంటాయా? వస్తుంటాయండి. వీళ్ళ ఏంటంటే సమీప భవిష్యత్తులో ఇరాన్ నుంచి థ్రెట్ ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు న్యూక్లియర్ తయారు చేసుకోవడే అవకాశం ఇవ్వద్దు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నిర్మూలించాలనేది వీళ్ళ దృఢ నిర్ణయం అండి. దానికోసం వీళ్ళు ఎంతవరకైనా ముందుకెళ్తారు. సో ఇప్పుడు అమెరికా ముందుకు వచ్చింది కాబట్టి వీళ్ళకి ఇంకొంచెం ఈజీ అయిపోతుంది. వీళ్ళకు సమీప భవిష్యత్తులో సమీపంలో ప్రధాన శత్రువులు గాని ప్రమాదం గాని ఇంకెవరి నుంచి లేదండి. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం ఇజ్రాయెల్ కు పొంచి ఉందంటే అది కేవలం ఇరాన్ నుంచే. ఇప్పటి వరకు ఏంటంటే ఇరాను ఆ తీవ్రవాదులకు పరోక్షంగా మద్దతు ఇస్తూ, ఆర్థికంగా ఆయుధాల పరంగా ఇస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ అణ్వాయుధాలు వాళ్ళ చేతులకు వచ్చినాయి అనుకోండి, మాకు ఎప్పటికైనా ఇజ్రాయెల్ కు ప్రమాదమే. కాబట్టి వాళ్ళకి అవకాశం లేకుండా చెయ్యాలనేది వీళ్ళ టార్గెట్ అండి. దానికోసం వీళ్ళు ఎంతవరకైనా ముందుకెళ్తారు, వెనక్కి వచ్చే క్వశ్చనే లేదు. యా అంటే రవి గారు, జనరల్ గా ఒకవేళ భారతదేశం పాకిస్తాన్తో ఏదైనా యుద్ధానికి వెళ్తానో, ఏదైనా ఒక కాన్ఫ్లిక్ట్ మొదలైనప్పుడు మన దేశంలో ఈ ఫుల్ సపోర్ట్ ఉంటుంది, చాలా పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆ మద్దతు కనిపిస్తూ ఉంటుంది. సో వాట్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ ఆర్ డిబేట్స్ గోయింగ్ ఆన్ దేర్? ప్రజల్లో ఎలాంటి ఒపీనియన్స్ ఉన్నాయి ఇజ్రాయెల్ ఈ యుద్ధానికి దిగడం పట్ల? ఇక్కడ రాజకీయాలు ప్రస్తావన అసలు ఉండదు. అధికారము ప్రతిపక్షాలు అన్ని కలిసి ముందుకెళ్తాయి. దేశం విషయంలో రాజీ ఉండదు. ఏదైనా ఉంటే ఇది అయిపోయిన తర్వాత మాట్లాడతారు. ఓకే ఆర్ దే రియల్లీ హ్యాపీ అక్కడ పొలిటీషియన్స్ కానీ ప్రజలు కానీ ఇప్పుడు ఇజ్రాయిల్ ఇంత పెద్ద దాడులకు ఇరాన్ మీద దిగడం కానీ, ఇప్పుడు అక్కడ సుప్రీం లీడర్ని ఇలా ప్లాన్ చేసి అతన్ని చంపేయడం కానీ, వీటన్నిటి విషయంలో ప్రజలందరూ హ్యాపీగానే ఉన్నారా? మద్దతు ఇస్తున్నారా పూర్తిగా? వెరీ హ్యాపీ కదా. వాళ్ళ టార్గెట్ అది కాదండి. వాళ్ళకి ప్రమాదమే వాళ్ళతో ఉందన్నప్పుడు మనకు ఎవరైతే ప్రమాదం ఉందో ఆ వ్యక్తి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకు కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది కదా. మళ్ళీ ఒక 10-20 years వరకు ప్రాబ్లం ఉండదు అని అనుకుంటారు కదా. మళ్ళీ ఏదైనా కొత్త వాళ్ళు తయారయ్యి కొత్త ఇజ్రాయెల్ స్టేట్ టైం కదండి. అండ్ ఇప్పుడు ఇరాన్ మేము ఇంకా పెద్ద దాడులు చేస్తామని చెప్పి హెచ్చరిస్తుంది, ఇంకా పెద్ద ఎత్తున మేము మిజైల్స్ వదులుతాం అని చెప్పి, డెస్ట్రాయ్ చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తుంది కదా. సో వాట్ డూ యూ థింక్? ఇజ్రాయెల్ అన్నిటికీ సిద్ధమయ్యే చేసిందండి. అన్ని రకాల ప్రిపరేషన్లు ఉండే చేసింది. వీళ్ళు దేంట్లో వెనక్కి వచ్చే ప్రసక్తే ఉండదు. ఇప్పుడు అమెరికా లక్ష్యమైనా ఇజ్రాయెల్ లక్ష్యమైనా అక్కడ అధికార మార్పిడి జరిగితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అనేది అనుకుంటున్నారు. మరి అధికార మార్పిడి సాధ్యం అవుతుందా లేదా? అధికార మార్పిడి సాధ్యమైతే తొందరలోనే ఈ యుద్ధం ముగిసిపోతుంది. అధికార మార్పిడి సాధ్యం కాకుండా ఇప్పుడు ఖమేనీకి సంబంధించిన వాళ్ళే కంటిన్యూ అయిననుకోండి, యుద్ధం కొనసాగుతుంది. అంటే ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ముగ్గురిని, పెజెష్కియాన్ అలాగే మరో న్యాయ వ్యవస్థ అధిపతి అట, ఈ గార్డియన్ కౌన్సిల్ లో సభ్యులు ముగ్గురిని పెట్టి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశారంట. అండ్ దే ఆర్ గోయింగ్ టు అటాక్ మోర్ అని చెప్పి చెప్తున్నారు. ట్రంప్ కూడా దానికి రియాక్ట్ అయ్యారు. వన్ మోర్ థింగ్, మీరు మాకు పంపించిన వీడియో, బంకర్ లోపల వీడియో మాకు కనిపిస్తుంది.
చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. అంటే వాళ్ళందరూ అక్కడ మీ నైబర్సా, మీతో ఉండేవాళ్ళేనా అక్కడ? అదే సేమ్ బిల్డింగ్స్ సంబంధించిన వాళ్ళు. ఆ బిల్డింగ్స్ సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి కదండి, ఒక 30 years బ్యాక్ నిర్మించిన బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఒక 3-4 అంతస్తుల బిల్డింగ్ ఉంటాయి కదా, వాటన్నింటికి గ్రౌండ్ ఫ్లోర్ లో బంకర్ ఉంటుందండి. సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ గ్రౌండ్ ఫ్లోర్ కి రావాలా. మిగతా ఇప్పుడు కొత్త అపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు లేటెస్ట్ గా నిర్మించే ఇండివిజువల్ గా ప్రతి హౌస్ కు ఉంటుంది, ప్రతి అపార్ట్మెంట్ కు ఉంటుంది.